ఈ చిల్డ్రన్స్ డేకి పేరెంట్స్ అందరికీ నేను ఇచ్చే గిఫ్ట్. పేరెంట్స్ గిఫ్ట్ ఏంటనుకున్నారా? ఫస్ట్ ఒక్కసారి ఇది చూడండి. ఒక అతను కౌన్సిలింగ్కి వచ్చాడు. మంచి హౌస్, మంచి కారు, అంతా బాగుంది, పిల్లలకి ఎడ్యుకేషన్ అంతా బాగా ఇస్తున్నారు. కానీ వచ్చి, సార్ మా అబ్బాయి 9 ఇయర్స్ సార్, అసలు రేర్గా నాతో మాట్లాడతాడు, మేమందరం ఒకే ఇంట్లో ఉంటాం, ఏదో స్ట్రేంజర్స్ లాగా ఉంటున్నాను తప్ప అసలు మా మధ్య బాండింగ్ లేదనగానే నేను ఫస్ట్ రివర్స్లో అడిగిన క్వశ్చన్ ఏంటి తెలుసా? సార్ మీరు ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే పిల్లలతో ఎలా కాన్వర్సేషన్ స్టార్ట్ చేస్తారంటే, ఆయన ఒక్కసారి ఆలోచించి, ఏముంది సార్ రాగానే హోంవర్క్ ఏం చేసావా, లేకుంటే ఏమి ఇచ్చారు ఈరోజు క్లాస్లో వర్క్ అని అడుగుతానండి. దేర్ కమ్స్ ద మ్యాటర్. ఇక్కడ చాలామంది పిల్లలు అనగానే కంప్లీట్గా మార్క్స్ మేకింగ్ మిషన్స్ లాగా చూస్తున్నారు తప్ప వాళ్ళు దానికి మించి వాళ్ళలో ఉండే ఒక నేచర్ని ఎలా కనెక్ట్ అవ్వాలి, వాళ్ళకు కూడా మూడ్ స్వింగ్స్ ఉంటాయి. వాళ్ళతో ఇంటికి రాగానే కనెక్షన్ ఎలా బిల్డ్ చేసుకోవాలో పక్కన పెట్టి సబ్జెక్ట్ ఓరియంటెడ్గా మాత్రం మాట్లాడుతూ ఉంటే చాలామంది పేరెంట్స్తో పిల్లలు ఎప్పుడూ డిస్కనెక్ట్ అయిపోయారండి. అసలు నిజంగా ఈరోజు నవంబర్ 14 చిల్డ్రన్స్ డే స్పెషల్గా ఎందుకు జరుపుకుంటామంటే, నెహ్రూ గారు ఆయనకి పిల్లలంటే చాలా ఇష్టం, పిల్లలు కూడా ఆయన ఎక్కువ ఎందుకు ఇష్టపడతారంటే ఆయన వాళ్ళని పిల్లల్లాగే చూశారు తప్ప మార్క్స్ మేకింగ్ మిషన్స్ లాగా చూడలేదు. ఈరోజు మై సిన్సియర్ రిక్వెస్ట్, దాదాపుగా చాలామంది పిల్లలు ఒంటరిగా ఉంటున్నారంటే అక్కడ ఇద్దరు పేరెంట్స్ వర్కింగ్లో ఉన్నారని కాదండి. ఇద్దరు పేరెంట్స్ పక్కనే ఉన్నా కూడా ఎంతసేపటికి వాళ్ళు ఫోన్స్లో బిజీగా ఉన్నారు, లేకుంటే వాళ్ళ టాస్క్లో బిజీగా ఉన్నారు, లేకుంటే కేవలం మార్క్స్ విషయం మాట్లాడుతున్నారని చెప్పి చాలామంది 40% ఆఫ్ ద కిడ్స్, అందులో 7 to 14 ఇయర్స్ పిల్లలు లోన్లీగా ఉంటున్నారంటే కారణం ఇదేనండి. మీరు ఎప్పుడైతే ఎక్కువ ఓన్లీ సింగిల్ మార్క్స్ ఓరియంటెడ్ అవుతుంటే వాళ్ళలో యాంగ్జైటీ కానీ లోన్లీనెస్ కూడా పెరుగుతూ ఉంటుంది. దయచేసి ఈ చిల్డ్రన్స్ డే ఈ ఒక్కరోజు ఒక పని చేయండి. సాయంత్రం 15 నిమిషాలు ఫోన్ పక్కన పెట్టి పిల్లలతో కూర్చొని ఒక మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్ లాగా ఒక్కసారి గడపండి. రేపటి రోజున ఈ చిల్డ్రన్స్ డే వాళ్ళకి విషెసా, లేకుంటే చాక్లెట్సా, కేకా, ఇదంతా నాకు తెలియదు, కానీ మీరిచ్చే టైమే వాళ్ళ జీవితాంతం గుర్తుంటుందండి. ఒక్కసారి ఇది ఒక్కటి చేయండి. సో ఈ చిల్డ్రన్స్ డేకి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీ పిల్లలతో మీ బాండింగ్ ఇంకా బలపడాలని కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ చిల్డ్రన్స్ డే. ఈ వీడియోని వీలైనంత మంది పిల్లలకి, పేరెంట్స్కి షేర్ చేయండి.